గ్రామ పంచాయతీల ఆస్తి ఎవరిదో ఎవరికి తెలియదు. అది పోరంబోకు అనుకుంటారు, అది కాస్త ప్రభుత్వాన్ని అవుతుంది, లేదా దాంట్లో ఆక్రమించేసుకుంటారు. ఇప్పుడు ఇట్లాంటి ప్రాబ్లం లేకుండా హైకోర్టు ఒక ఆదేశాలు ఇచ్చింది. ప్రతి జిల్లా గెజిట్లో అసలు అక్కడ ఉన్న గ్రామ పంచాయతీలు, ఆ పంచాయతీలో ఉన్న ఆస్తుల వివరాలు దాంట్లో నమోదు చేయమని చెప్పింది. అది అనౌన్స్ చేయమని చెప్పింది. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, పంచాయతీరాజ్ కమిషనర్, భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారుల తదితరులకి ఈ మేరకు నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. పిటిషన్ తరపు న్యాయవాది ఏలూరు శేష్ మహేష్ బాబు వాదనలు వినిపిస్తూ ఏపీ గ్రామ పంచాయతీ నిబంధనలు 2011 ప్రకారం గ్రామ పంచాయతీకి సంబంధించిన భూముల జాబితాను సిద్ధం చేసి గెజిట్లో ప్రచురించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శి, తహసీల్దార్, జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ల మీద ఉంది. గెజిట్ ప్రచురిస్తే ఆస్తుల రక్షణ కూడా ఆక్రమణ మీద చర్యలకు అవకాశం ఉంది, వివరాలను పరిగణలోకి అని చెప్పుకొచ్చారు. ఆ వాదనతో ఏకీభించిన ధర్మాసనం పంచాయతీ ఆస్తుల్ని గుర్తించి జిల్లా గెజిట్లో ప్రచురించేందుకు చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్ కమిషనర్ని ఆదేశించింది. విచారణ ఏప్రిల్ 30కి వాయిదా వేసింది.